ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సర కాల పాలనను గనుక మనం పరిశీలిస్తే, గమనిస్తే, మనకొక విషయం చాలా క్లియర్‌గా అర్థమవుతది. సంవత్సర పాలనంతా వాళ్ళ క్యాడర్‌ను అంటే క్యాడర్ అంటే అందులో మళ్ళీ అతివాదులను, వాళ్ళ పత్రికలను, టీవీ ఛానెళ్లను, అందులో పనిచేసే స్క్రిప్ట్ రైటర్‌లను సాటిస్ఫై చేయడం కోసమే. వాళ్ళు ఒక కథనం రాస్తారు. ఆ అధికారికి పోస్టింగ్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారో ఆయన వైకాపా అధికారి అని. సాయంత్రానికి లేదు అది ఎవరో ఇచ్చారు. దానికి వెనక ఎవరున్నారో తెలుస్తాం. అది ఇప్పటికి ఇంకా వైసీపీ మనుషులు ప్రభుత్వంలో ఉన్నట్టున్నారు. అధికారిని బదిలీని వెనక్కి తీసుకున్నాం. అధికారి ప్రమోషన్‌ని వెనక్కి తీసుకున్నాం. అదిగో ఈ అధికారి అవినీతి చేశాడు. వాళ్ళు పత్రికల్లో రాస్తారు. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. అధికారి మీద విచారణకు ఆదేశిస్తున్నాం. నెక్స్ట్ ప్రభుత్వం. అదిగో ఇప్పుడు ఈ ఏమంటారు ఈ నాయకుడి మీద ఇప్పుడు అంత ఎగిరాడు, ఇంత ఎగిరాడు, అంత మాట్లాడు, ఇంత మాట్లాడు. ఈ నాయకుడి మీద రేపులో ఎల్లుండో కేసు పెడతారు, పెట్టబోతున్నారు అని చెప్పి పత్రికల్లో రాస్తారు. నెక్స్ట్ రేపు ఎల్లుండో దాని మీద కేసు పెట్టబోతున్నాం. అదిగో పెద్దేడి రామచంద్రారెడ్డి ఈ భూమి అంతా ఆక్రమించాడు ఈరోజు పత్రికల్లో రాస్తారు. సాయంత్రానికి అదిగో సంబంధిత మంత్రి మొత్తం విచారణకు ఆదేశించాడు. వాళ్ళ పత్రికల్లో రాస్తారు. వాళ్ళ పత్రికల్లో కాసింత అసహనం, కోపం ఎవరి మీదైనా కనిపిస్తే మొత్తం అధికార యంత్రాంగం అంతా ఉరుకుల పరుగుల మీద, ప్రభుత్వం ఉరుకుల పరుగుల మీద వెళ్తది. దాని మీద విచారణను, దాని మీద చర్యలను అసలు మామూలుగా లేదు. అసలు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఏదో కొందరు స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు, కాసింత అసహన పరులు, కాసింత అతివాదులను సాటిస్ఫై చేయడం కోసం పాలన సాగించడం మనందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తక మానదు. ఇదొకటేనా? ఆ క్యాడర్‌లో గనక అదిగో సంతోషము, లేకపోతే ఆ క్యాడర్‌లో గనక యాక్టివ్‌నెస్ కాస్త తగ్గింది అనిపిస్తే, వాళ్ళని యాక్టివ్ చేయడం కోసం మంచి పనులు చేయాలన్నదే కాదు వీళ్ళ దృష్టి. వాళ్ళని యాక్టివ్ చేయడం కోసం వాళ్ళకి ఎవరికైతే నెక్స్ట్ నచ్చరో వాళ్ళ మీద కేసులు ఇంకొకటి. ఇప్పుడు వల్లభనేని వంశీ 3 నెలల నుంచి ఆయన మీద కేసులను, ఆయన జైలు నుంచి బయటకొచ్చేటప్పుడు, లోపలికి పోయేటప్పుడు ఆయనకు ఆరోగ్యం ముందే బాగాలేదు. ఆయన అనారోగ్యంతో ఉండి జైల్లో ఇబ్బంది పడుతూ బయటకొస్తూ ఉంటే, వీళ్ళు ఫుల్‌గా సంతృప్తి పడి, ఆనందం పొంది క్యాడర్ 3 నెలలు ఉరకలెత్తిన ఉత్సాహంతో ఉంది. ఇప్పుడు వల్లభనేని వంశీ ఎపిసోడ్ అయిపోయింది. చల్లబడేకి దగ్గరకొచ్చింది. అందుకని నెక్స్ట్ ఎవరు కావాలి? కొడాలి నాని. అదిగో ఇప్పుడు వీళ్ళ పత్రికలు, టీవీ ఛానెల్ 4 రోజుల నుంచి రాసుకుంటూ వస్తున్నాయి. మామూలుగా మీడియా ఏం రాస్తుంది? కొడాలి నానికి మరింత వైద్యం సదుపాయాలు కావాలి. ఆయనకు ఆరోగ్యం బాగోలేదు. హైదరాబాద్‌లో చూపించుకున్నారు. ముంబై ఎళ్ళొచ్చారు. నెక్స్ట్ అమెరికాకి వెళ్ళాలి. వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వీళ్ళ పత్రికలు, టీవీ ఛానెల్‌లు కొడాలి నాని మీద కేసులున్నాయి. ఆయన అమెరికాకి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే మళ్ళీ తిరిగొస్తాడో రాడో? అనారోగ్య సమస్యల పేరు చెప్పిపోతున్నాడా? అనారోగ్య సమస్యల పేరు చెప్పి హైదరాబాద్ ఆసుపత్రిలో చూపించుకున్నాడా? అనారోగ్య పేరు చెప్పి ముంబైలో నెల రోజులు వైద్యం చేయించుకున్నాడా? చూడండి శాడిజం. ఇప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడేమో అని చెప్పి 2 రోజుల కిందట, 3 రోజుల కిందట రాసుకుంటూ వచ్చారు. అయిపోయాయి. వీళ్ళు రాస్తే ఇంక అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు. ఇమ్మీడియేట్‌గా లుకౌట్ నోటీసులు జారీ చేశారట. అన్ని ఎయిర్‌పోర్టులకి, మళ్ళీ సముద్రాల్లో పారిపోతారేమో అని చెప్పి అన్ని పోర్టులకి ఇంకంతే. లుకౌట్ నోటీసులు జారీ చేసి ఆయన గురించి. ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయట. దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని లుకౌట్ నోటీసులు ఇచ్చారట. అయితే వీళ్ళు పత్రికల్లో రాసుకుంటూ వచ్చారు. ఎంత వాళ్ళని అంటే ఆ పత్రికలు చదివే వాళ్ళు ఎంత గొర్రెలని వీళ్ళ నమ్మకమో చూడండి. కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి పాస్‌పోర్ట్ రాలేదట. పాస్‌పోర్ట్ ఇవ్వలేదట. అందుకని హైదరాబాద్ అడ్రస్ పేరుతో పాస్‌పోర్ట్ తీసుకొని ఉండొచ్చట. ఆంధ్రప్రదేశ్‌లో కేసులుంటే ఆడ పాస్‌పోర్ట్ రాకపోతే హైదరాబాద్ ఇంకో రాష్ట్రం అడ్రస్ తోటి పాస్‌పోర్ట్‌లు తీసుకొచ్చి ఇచ్చేస్తారా? అంటే ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్‌లో పాస్‌పోర్ట్ రాలేదు, లేకపోతే నాకు తెలంగాణలో పాస్‌పోర్ట్ రాలేదు. నేను ఢిల్లీలో తీసుకొని పాస్‌పోర్ట్ తీసుకోవచ్చా? ఆడ ఒక అడ్రస్ పెట్టి పాస్‌పోర్ట్ తీసేసుకోవచ్చా? అట్లా ఇచ్చేసుకుంటూ పోతారా? ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్‌లో ఒక పాస్‌పోర్ట్ ఉంది. దాన్ని ఏమైనా హోల్డ్‌లో పెట్టో, అది హోల్డ్‌లో ఉందని చెప్పి తెలంగాణ అడ్రస్‌తో ఇంకో పాస్‌పోర్ట్ తీసుకోవచ్చా? ఏదో మనకైతే ఒక ముక్క అర్థం కాదు ఇది. కాదు కూడా ఆయన ఫస్ట్ నుంచి తెలంగాణలో ఏమన్నా ఉండి ఆ తెలంగాణ పేరు మీద పాస్‌పోర్ట్ తీసుకున్నాడంటే ఏమో. ఆంధ్రప్రదేశ్‌లో పాస్‌పోర్ట్ హోల్డ్‌లో ఉందో లేకపోతే అది రాలేదో కేసులు ఉన్నాయట. అందుకని తెలంగాణ పేరుతో తీసుకొని ఉంటాడేమో. పాసిబులా అట్లా? ఏమోనయ్యా స్వామి నిజంగా. అవునన్నారా బాబు. సరే ఇప్పుడు వల్లభనేని వంశీ దగ్గర వాళ్ళ క్యాడర్‌లో ఆ విషయం మీద అది ఎపిసోడ్ చల్లబడిపోయింది కదా! నెక్స్ట్ కొడాలి నానేది వేడెక్కిత్తారు. 3 నెలలు, 4 నెలలు ఇదే. ఆ తర్వాత ఇంకెవరిదో వేడెక్కిత్తారు. అట్లా వాళ్ళని ఏదో పాపం అట్లా సాటిస్ఫై చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఏందో మనకు అర్థం కాదు వీళ్ళ కథలన్నీ.